హాయ్ అండి. 1 కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని పసుపు, కారము, రాళ్ళుప్పు, కాస్త పెరుగేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ కూడా వేసాను. బాగా కలిపి ఓ 2 గంటలైతే సైడ్‌కి పెట్టుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఇలాచి, దాల్చిన చెక్క, అనాస పువ్వు వేసి మిరియాలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాల్చిన చెక్క, ఇలాచీలు, కొంచెం లవంగాలు వేసుకొని ఆయిల్లో కాస్త అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఆనియన్ సన్నగా కట్ చేసుకుని వేసి బాగా యాగనివ్వాలి. 2 టమాటాలు కూడా వేసాను సన్నగా కట్ చేసి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఆ చికెన్లో నేను వాటర్ అయితే అస్సలు వేసుకోలేదు. చికెన్ కూడా వేసుకొని బాగా కలిపేసి ఏదైనా వెయిట్ పెట్టినట్టయితే చాలా మెత్తగా కుక్ అయ్యి చాలా టేస్ట్ ఉంటుంది. సిమ్లో పెట్టి ఉడికించుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. లాస్ట్లో మనం వేయించుకున్న మసాలా కూడా వేసి కొత్తిమీర, పుదీనా వేసుకుంటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. చాలా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. మళ్ళీ మళ్ళీ ఈ చికెనే వండుకొని తింటారు, అంత టేస్ట్ అయితే ఉంది. రోటీ అయినా రైస్ అయినా సూపర్.